నా కోసం ఒక్క త్యాగం చేయి. నమ్మవేమో కాని అందాల యువరాణి నేలపై వాలిందా నా పక్కన కూసిందా. గోకింది చాలు గాని సంగతి ఏందో చెప్పు. ఏం లేదు కానీ ఇలా కొద్దిగా మటన్ అంతా తినబుద్ధి అవుతుంది. వండను. అమ్మంటే మెరిసే మేఘం కురిసేవానా. అది చేసింది చాలు గాని నీకేం కావాలనో చెప్పు. అమ్మ ఇవాళ ఇంత చికెన్ వండుతావా తినబుద్ధి అవుతుంది. అస్సలు ఉండను నడుము నుంచి. అమ్మా చెప్పు రేందో. రొయ్యలన్నీ ఉండొచ్చు కదా. ఏది ఉండను. ఎందుకు? నాకు ఇలా ఏం తినబుద్ధి అయితే లేదు, నేను ఉండను. నాయనా నాకు నాన్ వెజ్ తినబుద్ధి అవుతుంది. నాకు తినబుద్ధి అవుతుంది. ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చుగా. ఒక ఐడియా ఉందిరా. ఏందది? అమెరికాలో ఉన్న దోస్తులకు పంపనీకి పచ్చళ్ళు తెచ్చినావు కదా, అయితే కొద్ది కొద్ది వేసుకొని తిందాం. గలీజ్గా ఉంటది అట్లా తింటే. హే మూత తీసిన రాసి పెట్టినారా మనం. ఏం కాదంటావా? ఏం కాదురా, తిందామా? తిందాం. అమ్మా అన్నమైన వండుదురా. ఎప్పుడో వండినా. నాన్నోయ్ అన్నమైంది తిన్నా. ఏమేం పచ్చళ్ళు ఉన్నాయిరా? చింతకాయ చికెను, నాటుకోడి, గోంగూర మటను, గోంగూర రొయ్యలు. బా చింతకాయ చికెన్ ఎంత కమ్మటి వాసన వస్తుందిరా. జైగలు పెట్టి అన్నం. ఎంత కమ్మటి వాసన వస్తుంది. నాకు కూడా కొంచెం పెట్టాను. ఇవాళ తినబూది అయితే లేదన్న పండుకోపు. అబ్బాకి ఒక్కసారి తింటా, కొంచెం పెట్టరు నాకు కూడా. ఇడిచిపెట్టిన ఆయన ఈ ఒక్కసారి తిననీలే. ఏం వేసుకుంటావు? చికెనా మటనా రొయ్యనా నాటుకోడా? రొయ్యలు రొయ్యలు తిను. రేట్లు తెప్పించిన పచ్చళ్ళు బాగున్నాయి. బూబూ ఫుడ్స్ నుంచి. బయటి దేశానికైనా ఈడ ఉన్న వాళ్ళకు కూడా పంపుతారా? ఇండియాలకు బయట ఉన్న వాళ్ళకి అందరికి పంపుతారు. ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి? స్విగ్గీ మినిస్ట్లకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ నుంచి ఆర్డర్ పెట్టుకోరి. చింతకాయ చికెన్ వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్.